భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైటర్ బస్తీలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో అన్నాభిషేకంలో భారీగా పాల్గొన్న అయ్యప్ప స్వామి దీక్షపరులు భక్తులు హాజరైనారు. అయ్యప్ప స్వామిని అన్నదాన ప్రభు అని అంటాము. అలాంటి అన్నదాన ప్రభుకి అన్నాభిషేక మహోత్సవం జరుపుకుంటాం. దేశం అంతా కూడా పాడి పంటతో సుభిక్షంగా ఉండాలని అందరికీ కూడా అయ్యప్ప స్వామి అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు ప్రసాదాలని లోకం అంతా కూడా లోక సమస్త సుఖిపోతుంది, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వామికి అన్నాభిషేక మహోత్సవం జరుపుకున్నాం. ఈ అన్నాభిషేక మహాప్రసాదాన్ని అయ్యప్ప స్వామి దీక్షతో పాటు మాతలకి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా పూజ రూపంలో వినియోగించబడతాయి. కాబట్టి అందరూ కూడా ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప స్వామికి ఉపపోతాయి. అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్య భాగ్యాలు పొందాలని మా సారా ప్రతిష్ట స్వామి అలాగే సాయంత్రం పూట అయ్యప్ప స్వామి దీక్ష వల్ల నగర సంకీర్తన జరుగుతుంది. అయ్యప్ప స్వామి దీక్ష వల్ల నగర సంకీర్తనలో అయ్యప్ప స్వామితో పాటు ఆంజనేయ స్వామిని, శివుణ్ణి, అమ్మవారిని కూడా వినియోగిస్తాము. అయ్యప్ప స్వామి దీక్ష పాటు ఆంజనేయ స్వామి దీక్షపరులు ఉన్నారు, భవానీ మాత దీక్షపరులు ఉన్నారు, శివ దీక్షపరులు ఉన్నారు. కాబట్టి అయ్యప్ప స్వామితో పాటు ఆంజనేయ స్వామిని, శివుణ్ణి, అమ్మవారిని కూడా వినియోగిస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు, శివుని కృపకు, ఆంజనేయ స్వామి కృపకు, అయ్యప్ప స్వామి కృపకు పోతాయి. అష్ట ఐశ్వర్య ఆయుర్వేద భగభగాలు. అలాగే నగర సంకీర్తన తర్వాత అగ్నిపూజ కార్యక్రమం జరుగుతుంది. మండల కాలంలో పులిజీతకి చేసినప్పటి నుండి కూడా ఆ అగ్నిలో విసర్జించి పునీతులు అవుతాం. కాబట్టి మీ అందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా క్రమశిక్షణతో పునీతులై అయ్యప్ప స్వామికి ఉపాధులై అష్ట ఐశ్వర్య ఆయుర్వేద భోగాలు కొద్ది మీ అయ్యప్ప స్వామి దీక్షని సఫలీకృతం చేసుకోవాలి. మాసాల స్వామి చేయడం స్వామి. భక్తులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు ధర్మశాస్త్ర ఆలయం రైటర్ బస్తీ నందు అన్నాభిషేకం చాలా వైభవంగా నిర్వహించి ఈరోజు దగ్గర 4,000 నుంచి 5,000 మంది స్వాములైతే సివిల్ స్వాములైతే వచ్చి ఈ అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించినందుకు భక్తులందరికి కూడా శ్రీ స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, అలాగే ఈ ధర్మకర్తలు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా అందరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎంతో ప్రతిష్ట గల ఆలయంగా పేరు పొందాలని కోరుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.